జై వీరబ్రహ్మ జై గోవిందమాంబ జై. నేను మీ కృష్ణమాచార్య. శ్రీ బ్రహ్మపదం వినరా వినరా ఓనరుడా, బ్రహ్మం మాట పుల్లు పోతురా, కాలజ్ఞానం కళ్ళ కాదురా అనుకుంటూ ఉంటాం. ప్రపంచంలో ఎక్కడైనా ఏ చిన్న వింత జరిగినా, విచిత్రం సంభవించిన వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి కాలజ్ఞానంలో చెప్పారు, ఇలా జరుగుతోందని అంటూ ఉంటాం, వింటూ ఉంటాం. అటువంటి విశేషవంతమైనటువంటి శ్రీ గురుదేవులు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి యొక్క విశేషవంతమైనటువంటి కాలజ్ఞానం సాంద్ర సింధువేదం, అందులో ఒక గొప్ప వచనాన్ని గురించి మనం ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎత్తైన పురుషులు ఆజానుబాహువులు ఎందరెందరో వస్తారయ్యా, వీరభోగ వసంతుణ్ణి నేనంటే నేనుచు చెబుతారయ్యా, జనులు వారిని చూసి నమ్మేరయ్యా, పూజలెన్నో వారికి చేసేయరయ్యా, నేనే బ్రహ్మమనచు నీతులెన్నో పలికేరయ్యా, నమ్మి చేరిన జనులు మోసపోయేరయ్యా. ఈ కలియుగంలో గురుదేవులు చెప్తూ ఉన్నట్టుగా ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. ప్రపంచంలో ఎక్కడైతే అధర్మం వృద్ధి చెందుతూ ఉంటుందో, ధర్మాన్ని మళ్ళీ పునఃప్రతిష్ఠ చేయించడానికి ఆ విశేషవంతమైనటువంటి భగవానుడే తనను తాను స్పృజించుకుంటూ కొత్త అవతారమూర్తి విశేషంగా వస్తూ ఉంటాడు. అందులో భాగంగానే మత్స్య, కూర్మ, వరాహ, నారసింహ, వామన, పరశురామ, శ్రీరామ, బలరామ, శ్రీకృష్ణ, ఈ 9 రకాలైనటువంటి అవతారాలను మనం చూసాం. ఈ కలియుగంలో 10వదైనటువంటి కల్కి రూపాన్ని మనం చూడబోతున్నాం. ఈ తరుణంలో విశేషించి గురుదేవులు కాలజ్ఞానంలో చెప్పిన అద్భుతమైన మాట ఏంటంటే, ఈ కలియుగంలో వీరభోగ వసంతరాయుడిగా తాను వస్తానని, ఈ రాబోయేటువంటి కల్కి అవతారానికంటే కూడా ప్రత్యేకమైన విశేషవంతమైనటువంటి ఈ కలియుగానికి ప్రత్యక్ష అవతార విశేషం తానేనని స్వామివారు చెప్తారు. కలో వెంకట నాయక అని మనం అంటూ ఉంటాం. ఈ కలియుగానికి ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామి అయితే, ఈ కలియుగానికి ప్రత్యక్ష అవతారమూర్తి విశేషం వీరభోగ వసంతరాయులు. అటువంటి వీరభోగ వసంతరాయులు వస్తారన్న ఆగమనాన్ని కోసం మనందరం కూడా భక్తులు వేచి ఉంటే, ప్రపంచంలో ఎన్నో వింతలు, విచిత్రాలు, విశ్వప్రలయాలు జరుగుతున్న సందర్భంలో విచిత్రవంతమైనటువంటి కొంతమంది మనుషులు పుట్టుకొస్తారు. వారు ఎలా ఉంటారో తెలుసా? ఎత్తైన పురుషులు, ఆజానుబాహువులు ఎందరెందరో వస్తారయ్యా. మనుషుల ప్రమాణంతో పోలిస్తే చాలా ఎత్తుగా ఉన్నవాళ్ళు, దృఢంగా ఉన్నవాళ్ళు, ఆజానుబాహువులు కలిగినటువంటి ఎందరో ప్రముఖమైనటువంటి వ్యక్తుల యొక్క పేర్లతో, మహర్షుల యొక్క పేర్లతో వాళ్ళు రావటమే కాదు, మేమే ఈ కలియుగానికి ప్రత్యక్ష అవతారమూర్తి విశేషాలం, వీరభోగ వసంతుడి యొక్క రూపం కూడా మేమే అంటూ వాళ్ళు పలుకుతారు. చాలామంది ప్రజలందరూ కూడా దీన్ని విశ్వసించి వాళ్ళని అనుసరించేటువంటి ప్రయత్నం చేస్తారు. ఇలాంటి సంఘటనలే భారతదేశంలోనే కాదు, తెలుగునాట కూడా అనేకంగా జరిగాయి. కొన్ని సంవత్సరాల క్రితం శ్రీ గురుదేవులు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు బనగానపల్లి సమీపంలోని రవ్వలకొండలో కాలజ్ఞానాన్ని రచించి, ఆనాడు గరిమిరెడ్డి అచ్చమాంబ గారి యొక్క గృహానికి సమీపంలో కాలజ్ఞాన పాత్రను ఉంచి దాని మీద ఒక చింత మొక్కని మొలిపింపజేశారు. అద్భుతమైనటువంటి స్థితిగతులు కలిగినటువంటి పవిత్రమైనటువంటి కాలజ్ఞానాన్ని కలిగినటువంటి ఆ పృథ్వీ తాను వీరభోగ వసంతుడిగా వచ్చిన తర్వాతే మళ్ళీ కాలజ్ఞాన పాత్ర నుండి ఆ గ్రంథాలని బయటికి తీసి విశ్వమానవాళికి వినియోగిస్తానని గురుదేవులు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు ఆనాడు చెప్పారు. ఇటీవల కాలంలో స్వామివారి కాలజ్ఞానంలో చెప్పిన అద్భుతమైన మాట ఏంటంటే, ఎంతరందరో విచిత్రవంతమైనటువంటి వాళ్ళు రావటమే కాదు, నేనే వీరబ్రహ్మేంద్ర స్వామి వారి యొక్క అవతార విశేషం, ఈ కలియుగ ప్రత్యక్ష అవతారమూర్తిగా కూడా నేనే ఉంటున్నాను,
ఈ కలియుగానికి భగవంతుణ్ణి నేనే అనేటువంటి పేరుతో అనేక మంది వస్తారని. ఒక మూర్ఖుడు తానే వీరభోగ వసంతరాయుడిని చెబుతూ వీరబ్రహ్మేంద్ర స్వామి వారి యొక్క అవతారమూర్తి విశేషాన్ని చెప్పి న్యాయస్థానంలో ఒక రిట్ పిటిషన్ను తీసుకుని బనగానపల్లెలో గరిమిరెడ్డి అచ్చమాంబ గారింట్లో ఉన్నటువంటి కాలజ్ఞాన పాత్రని తాను పరిశీలించాలని, కాలజ్ఞాన పాత్రని వెలికి తీయాలని న్యాయ సంబంధమైనటువంటి చట్ట సంబంధమైనటువంటి వ్యవస్థల నుండి ఒక అనుమతి తీసుకొచ్చినటువంటి అంశం మనందరికీ కూడా విదితమే. అలాగే ఈ కలియుగంలో కల్కి అవతార పురుషులుగా, కల్కి భగవానులుగా, కల్కి దేవతా స్వరూపాలుగా ఎంతోమంది నకిలీలు తామే భగవత్ స్వరూపులం అని చెప్పుకుంటూ సృష్టికి ప్రతి సృష్టి చేస్తామని, ఈ కలియుగంలో వాళ్ళని మించినటువంటి దేవతా స్వరూపం వేరొకటి లేదని, వాళ్ళని గనక ఆరాధన చేస్తే సాక్షాత్తు ఈ కలియుగ ప్రత్యక్ష అవతారమూర్తి విశేషవంతమైనటువంటి వీరభోగ వసంతరాయుణ్ణి మనం ప్రార్థన చేసినట్టేనని వాళ్ళు చెప్పే మాటలన్నీ విని చాలామంది ప్రజలందరూ కూడా వీరే వీరభోగ వసంతరాయులు, మనుషుల కంటే చాలా ఎత్తుగా ఉన్నారు, బలంగా ఉన్నారు, మహిమల్ని కలిగి ఉన్నారన్నటువంటి ఆలోచన చేత వాళ్ళని అనుసరిస్తారు. కానీ వాళ్ళెవరు కూడా వీరభోగ వసంతరాయుడు యొక్క అవతారమూర్తి విశేషం కానే కాదు. ఇలాంటి వ్యక్తులందరూ కూడా ఈ మోసపూరితమైనటువంటి ప్రవర్తన వల్ల, మోసపూరితమైనటువంటి స్థితిగతి వల్ల వీరభోగ వసంతరాయుడు యొక్క పేరుని ప్రచారం చేసుకుంటూ తామే ఈ కలియుగానికి ప్రత్యక్షమైనటువంటి దేవతా స్వరూపాలుగా చెప్పుకుంటారు. నమ్మి చేరినటువంటి భక్తులందరినీ కూడా మోసగిస్తారు. కాబట్టి వచ్చే ప్రతి అవతారమూర్తి వీరభోగ వసంతుడి పేరు చెప్పగానే ఎవరు కూడా మోసపోకూడదని, నిజమైనటువంటి భక్తులకే వీరభోగ వసంతరాయుల యొక్క ఆగమనం స్వామివారు తెలియజేస్తానని సాంద్ర సింధువేదమైనటువంటి కాలజ్ఞానం సాక్షిగా శ్రీ గురుదేవులు చెప్పినటువంటి అద్భుతమైనటువంటి మాటని మనం చూడొచ్చు.